మొదటి జీవి సింహము. రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. దేవుని సింహాసనము క్రింద మహాదేవుని మోస్తూ ఉన్నటువంటి ఆ మృగము కేక వేసింది. దేవుని ఆజ్ఞ అయ్యింది. దేవుని మాట లేకుండా ఏదీ పలకలేదు. దేవుని ఆలోచన లేకుండా ఆయన క్రింద ఉన్నవి ఏవీ మాట్లాడటానికి వీలులేదు. రమ్ము అని ఉరుము వంటి స్వరము కేక వేసినప్పుడు నేను చూడగా, ఇదిగో తెల్లని గుర్రము కనపడెను. దానిమీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఈ లోకానికి జరిగిన విపత్తులలో ఇది ఒక విపత్తు. ఈ ప్రపంచానికి సంభవించే విపత్తులలో ఇది ఒక విచిత్రమైన విపత్తు. అవును అన్నవి కాదన్నట్లుగా, కాదు అన్నవి అవునన్నట్టుగా, ఏది నిజమో అని తెలియని దశలో ఈ ప్రపంచము ఎటుపోతుందో తెలియని భయంకరమైన పరిస్థితి నెలకొని ఉన్నది. తెల్లని గుర్రము శాంతి సమాధానములను సూచిస్తుంది. తెలుపు రంగు అనగా పవిత్రతకు పరిశుద్ధతకు నిదర్శనము. అందులో ఉన్న హృదయము పాలవలే తెల్లని నిర్మలమైన స్వచ్ఛమైనదై ఉండాలి. అలాంటి గుర్రము మీద ఆసీనుడైన వాడు విల్లు చేత పట్టుకొని కిరీటము పెట్టుకొని వస్తున్నాడు. కాని విల్లులో విల్లంబులు లేవు అని గమనించవలెను. విల్లంబులు లేని విల్లుకు విలువ లేదు. బైబిలును పరిశీలిస్తే రెండింటిని మనము చూడగలము. తెల్లని గుర్రము పవిత్రతకు నిదర్శనము. జయించుటకు బయటికి వెళ్ళెను అంటే అపజయము లేనివాడుగా ఉన్నాడు అని తెలియచున్నది. ఇందులో ఇద్దరు కనిపిస్తున్నారు. దేవుని వాక్యానికి భిన్నముగా ఉన్నవారిని దేవుని వైపుకు త్రిప్పేవాడు లేదా పవిత్రతలోనికి తెచ్చే యోధుడైనా అయి ఉండాలి. ఇది దీనికి సంబంధించినది అనే ఖచ్చితమైన వివరణ ఇవ్వలేదు. క్రీస్తు, అబద్ధపు క్రీస్తు, అపోస్తులు, దొంగ అపోస్తులు, ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, దూతలు, వెలుగు దూతలు, సింహాన్ని యోధా గోత్రముతో పోల్చుకుంటే దెయ్యాన్ని గర్జించు సింహంతో పోల్చవచ్చు. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు అని మనము అనుకున్నా, సాతాను కూడా వెలుగువలె ఆకాశము నుండి పడుట చూచితిని. అది వెలుగుగానే కనబడుతుంది. కనుక సింహాసనము క్రింద ఉన్నటువంటి ఆ సింహము అనే ఆ మొదటి జీవి రమ్ము అనే కేక వేయగా, తెల్లని గుర్రము మీద విల్లు పట్టుకున్న ఆ వ్యక్తి రెండు రకాలుగా కనబడుచున్నాడు. నిజమైన వాక్యాన్ని బోధించి అబద్ధములో ఉన్న అమాయకులను కాపాడేవాడుగాను, అబద్ధమైన వాక్యాన్ని బోధించి నిజమైన వాక్యములో ఉన్న వారిని ప్రక్కకు తీసుకుని వెళ్లే అబద్ధమైన వ్యక్తిగాను కనిపించుచున్నాడు. ఇది లోకము తేల్చుకోవలసిన సమస్య. అతడు చెప్పుచున్నవి నిజమా కాదా, ఇది ఎంతవరకు నిజము? తెల్లని గుర్రమును బట్టి శాంతి పవిత్రతలకు సూచన అని నీవు అనుకుంటే, అదే వెలుగుదూత వేషములో వచ్చాడు అని అనుకోక తప్పదు. అలా అని వెలుగైన వాడు వెలుగు సంబంధిగా వస్తే అతడు చీకటివాడు అని మనం అనలేము. అలాంటి పరిస్థితిలో మొదటి సంబంధిగా వస్తే అతడు చీకటివాడు అని మనము అనలేము. అలాంటి పరిస్థితిలో మొదటి జీవిని, తెల్లని గుర్రము మీద ఉన్న వ్యక్తిని చూడగలము. అంటే ఈ రోజు ప్రపంచంలో ఏం జరుగుచున్నది అంటే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము మరియు 7వ వచనము. మహాదేవుని వాక్యాన్ని చేతపట్టి సర్వాన్ని త్యాగము చేసి దేవుని కొరకు తన బ్రతుకునే ఫణంగా పెట్టిన అపోస్తులుడైన పౌలు ఆసియాలో ఉన్న గలతీ సంఘము దగ్గరకు వెళ్లి అనేక మందిని సంఘముగా ఏర్పరిచి గలతీయులకు ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నాడు. ఒకనాడు యేసును నమ్మి క్రైస్తవులై సంఘముగా ప్రారంభమై దేవుని వాక్యానికి నిలయమై మందిరముగా ఉన్న వారంతా త్వరగా తిరిగిపోయారు అని అంటున్నారు పౌలుగారు. పవిత్రమైన వాక్యాన్ని తెల్లని గుర్రము మీద అధిరోహించిన వ్యక్తిని, యేసుక్రీస్తుకు ప్రతినిధిగా నన్ను మీరు అంగీకరిస్తే, నేను ప్రకటించిన వాక్యాన్ని మీరు నమ్మి వాస్తవము అని గ్రహించిన మీరు, నేను వెళ్లిపోయిన తరువాత మరొకరు ప్రవేశించి వాళ్ళు ఏదో వాక్యము చెబితే అదే నిజము అని మీరు ఇంత త్వరగా ప్రక్కకు వెళ్లిపోతున్నారు అంటే, యేసుక్రీస్తు బోధించిన బోధ తరువాత
ఏకకాలంలో అసలు బోధ అబద్ధపు బోధ ప్రవేశించాయి అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యము. కానీ ఈ రోజు ఏం చెబుతున్నారు అంటే అంత్యక్రీస్తు వస్తున్నాడు అంటున్నారు. అసలు అంత్యక్రీస్తు బైబిలులో ఎక్కడైనా కనిపిస్తున్నాడా? ఈ పదాన్ని క్రైస్తవులు చాలా ఎక్కువగా వాడతారు. ఆఖరణ వచ్చిన క్రీస్తు అంత్యక్రీస్తు అని కూడా వారి అభిప్రాయాన్ని వెలుబుచ్చుతున్నారు. ముందు వచ్చిన క్రీస్తు, ఆఖరణ వచ్చిన క్రీస్తు, అసలు దొంగ క్రీస్తు ఎప్పుడు వచ్చాడనుకుంటున్నారు? అసలు క్రీస్తు వచ్చినప్పుడే దొంగ క్రీస్తు కూడా వచ్చాడు. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. మత్తయి సువార్త 4:5 ఈ లోకరాజ్యములు అన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చెదను అనెను. మత్తయి సువార్త 4:9 నీవు గాని ఇప్పుడు లొంగకపోతే నీలాంటి ఇంకొకరిని ఇదే రూపంలో వేరొకరిని దించుతాను అన్నాడు. ఈ రోజు క్రైస్తవులు ఏమంటున్నారు అంటే అంత్యక్రీస్తు వస్తాడు అంటున్నారు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవి అని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. నీ నామములో మేము దెయ్యములను లోబరుచుకుంటున్నాము అని శిష్యులు చెబితే, క్రీస్తు సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడింది అంటున్నారు. శిష్యులు అన్న మాటలకి యేసుక్రీస్తు అన్న మాటలకి పొంతన కుదరలేదు. దయ్యములు నీ నామమున లొంగిపోతున్నాయి అంటే యేసుక్రీస్తు మెచ్చుకుంటాడు అని అనుకున్నారు. కాని ఆకాశము నుండి సాతాను మెరుపు వలె పడుట చూచితిని. మీరు కూడా నన్ను ఎరగను అని చెప్పే సమయం వచ్చేసింది. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చును అని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. 1 యోహాను పత్రిక 1:18 క్రీస్తు శకం 90 లేక 95 సంవత్సరాల మధ్యకాలంలో వ్రాయబడిన 1 యోహాను పత్రికలో యేసుక్రీస్తు సమకాలికుడైన యోహాను గారు ఇది కడవరి గడియ అని అంటున్నారు. అంటే కడవరి గడియ యేసుక్రీస్తు కాలంలో 1వ శతాబ్దంలో వచ్చింది. దొంగ అపోస్తులు, దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు వీరంతా 1వ శతాబ్దంలో వచ్చారు. క్రీస్తు విరోధి వచ్చును అని వింటిరి కదా. 1 యోహాను పత్రిక 1:18 అప్పటికే క్రీస్తు విరోధి వస్తాడు అని విన్నారు. ఇప్పటికే అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు. క్రీస్తు విరోధులు బయలుదేరి 1900 సంవత్సరాలు అయింది. పని కూడా చేసేశారు. కాని ఇప్పటికి క్రీస్తు విరోధి అనగా అంత్యక్రీస్తు వస్తాడు అనటమో విచారకరమో. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాట్రగు పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకునుచున్నాడు కనుక వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలను బట్టి వారికి అంతము కలుగును. 2 కొరింథీ పత్రిక 11:13 అపోస్తలులు ప్రారంభ కాలంలో ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఇది కొరంథీలకు రాస్తున్న పత్రిక. సాతాను పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకుంటున్నారు అని పౌలు గారు అంటున్నారు. వెలుగు వచ్చింది అని సంబరపడుతున్నారే తప్ప అది ఏ వెలుగో తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే వెలుగుదూత ఉన్నాడు, వెలుగైన దేవుడు ఉన్నాడు. ఈ రెండింటికి దగ్గర పోలికలు ఉన్నాయి. నీకు అసలైన వెలుగు తెలియాలి అంటే వాక్యాన్ని చూడాలి. అప్పుడు మనకు దొంగ ఎవరో దొర ఎవరో తెలుస్తారు. వెలుగుదూత, వెలుగైన దేవుడు మనలను దాసులుగా చేసుకునవలను అనే క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. గలతీలకు రాసిన పత్రిక 2:4 క్రీస్తు శకం సుమారు 58లో అనగా 1వ శతాబ్దంలో వ్రాయబడినది గలతీ పత్రిక. అసలు సిసలైన వాక్యాన్ని తెలుసుకుని దేవుని వెలుగులో నడుచుకొనుచున్న మనలను దాసులుగా చేసుకునవలను అని రహస్యముగా దొంగతనముగా గూఢాచారులైన కపట సహోదరులను
సాతాను దించింది అని అర్థము. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించును అని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవెలను అని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. తోడేలు రూపములో ప్రవేశింపదు, గొర్రె చర్మము ధరించుకుని వస్తుంది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనము మరియు 30వ వచనము. ఐక్యతగా ప్రేమగా యేసు వలన ప్రత్యేకించబడిన ఈ జనాన్ని ఎందుకు నేను పాడు చెయ్యాలి అని అనుకోరు. యేసుక్రీస్తు చెప్పారు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మము తీసుకుని సంఘములో ఐక్యతగా ఉన్నాము అనుకునేసరికి వీడు ప్రవేశిస్తాడు. వీరే రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు. ఈ రోజు ప్రపంచ క్రైస్తవ్యము ఈ స్థితిలో ఉన్నది. ఏది నిజము ఏది అబద్ధము అని తెలుసుకోలేరు. పవిత్రమైన యేసు నామాన్ని అపవిత్రము చేశారు.